వీపవర్ న్యూస్ ప్రేక్షకులకు బతుకమ్మ శుభాకాంక్షలు. కూకుట్పల్లిలో ఒకరోజు ముందుగానే ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. మోదీని చూసి బాలుడు భావోద్వేగానికి గురి. మంతన్గోడ్లో శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. కర్నూలు కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రుల కరపత్రాల విడుదల. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై బీజేపీ నేతల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్ చేయడమే అలవాటుగా పెట్టుకున్నారు. 3600 కోట్ల లిక్కర్ స్కామ్ అని చెప్పి జగన్ దగ్గర పనిచేసిన అధికారులను 4 నెలల్లో జైల్లో పెట్టి ఏమి సాధించారు, ఎంత రికవరీ చేశారు, ఇప్పుడు మళ్ళీ లిక్కర్ కుంభకోణంలో వైఎస్ అనిల్ రెడ్డి అని ఎంత రికవరీ చేశారు, ఇప్పుడు మళ్ళీ లిక్కర్ కుంభకోణంలో వైఎస్ అనిల్ రెడ్డిని ఇంకో డ్రామా మొదలు పెట్టారని ఎస్వి సతీష్ రెడ్డి అన్నారు. అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఈరోజు పేపర్లో చూస్తే ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్లో వైఎస్ అనిల్ రెడ్డి అని చెప్పి పెద్దగా రాయడం ఉంది. నేను అడుగుతాండా, నువ్వు 3600 రూపాయలు మీకు లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మీరు మాట్లాడారు. ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అక్కడటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ కానీ, లేకుంటే ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు, అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, వీళ్ళందరినీ తీసుకొని వచ్చి జైల్లో పెట్టినారు. ఏం సాధించినారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వాన్ని మీరు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి అనేక రోజులుగా గడిచిన ఒక్కొక్కరిని 3 నెలలు 4 నెలలు లోపల పెట్టుకున్నావు. లోపల పెట్టి ఏమి సాధించినావు? ఇది ఒకసారి గుర్తు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు 4 నెలలుగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులను తీసుకొని వచ్చి జైళ్లలో పెట్టారు. 3600 రూపాయలు లిక్కర్ స్కామ్ అని చెప్పారు. మరి ఈ లిక్కర్ స్కామ్లో కనీసం ఒక 50 కోట్లు 100 కోట్లైనా ట్రేస్ చేశారా? ఈ డబ్బులు ఎక్కడ పోయినాయో రాబట్టగలిగినారా? ఈ రోజు కూడా ఎంత సిగ్గుచేటుగా ఉందంటే మీరు చేసేటువంటి కార్యక్రమం. గాజుల రామారం నుండి కుతుబుల్లాపూర్ పరిధిలోని సర్వే నెంబర్ 307లో ప్రభుత్వానికి చెందిన 317 ఎకరాల భూమిని అక్రమాల నుంచి హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ సుమారు 15,000 కోట్లు అంచనా. సంవత్సరాలుగా ఆక్రమణదారులు ఈ ప్రభుత్వ భూమిపై వాణిజ్య షెడ్లు, కాంపౌండ్ గోడలు, రియల్ ఎస్టేట్ దందాకు సంబంధించిన కార్యాలయాలను నిర్మించారని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 275 ఎకరాల భూమికి ఫెన్సింగ్ పనులు ప్రారంభమయ్యాయని హైడ్రా తెలిపింది. మిగిలిన భూమిని కూడా దశల వారీగా సురక్షితంగా కాపాడే చర్యలు కొనసాగుతున్నాయి.
గుజరాత్లోని భావనగర్లో నిన్న ప్రధాని నరేంద్ర మోదీ సభలో హృదయమైన ఘటన చోటు చేసుకుంది. సభలో పాల్గొన్న ఓ బాలుడు తన అభిమానంతో వేసిన చిత్రపటాన్ని మోదీకి చూపించాడు. అది గమనించిన ప్రధాని వెంటనే సెక్యూరిటీని ఆ చిత్రపటం తీసుకురావాలని ఆదేశించారు. తన చిత్రాన్ని మోదీ స్వీకరించడంతో బాలుడు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే బాలుడిని ఓదారుస్తూ ఏడవకు, త్వరలోనే నీకు లేఖ రాస్తాను అని ప్రధాని భరోసా ఇచ్చారు. ఇలాంటి పిల్లల ప్రేమ కంటే జీవితానికి ఇంకేం కావాలని వ్యాఖ్యానించారు. तो बेटा तुम्हारा चित्र मिल गया, रोने की जरूरत नहीं बेटा, मिल गया चित्र तुम्हारा मिल गया। अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा। साथियों, ये छोटे छोटे बच्चों का प्यार, इससे बड़ी जीवन की पूंजी क्या हो सकती है। चित्र बना करके लाया है, कब से खड़ा है, उसके हाथ दुखते होंगे, कोई जरा इसको कलेक्ट करे, छोटा सा बालक है। शाबाश बेटे, चलो बेटा तुम्हारा चित्र मिल गया, रोने की जरूरत नहीं बेटा, मिल गया चित्र तुम्हारा मिल गया। अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा। साथियों, ये छोटे छोटे बच्चों का प्यार, इससे बड़ी जीवन की पूंजी क्या हो सकती है। టీటీడీ పరకామణి దోపిడీపై వైసీపీ నేతలకే సంబంధం ఉందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. శ్రీవారి సొత్తు దోచుకున్న వీడియోలు బయటపడ్డాయని ఆయన పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయల పరకామణి దోపిడీ వెనుక పెద్ద నేతలున్నారని లోకేష్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారని ఎక్స్లో పోస్ట్ చేసిన లోకేష్, జగన్ 5 ఏళ్ల పాలనలో అవినీతి అరాచకాలు అధికమయ్యాయని మండిపడ్డారు. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్ చేశారు. తాడపల్లి ప్యాలెస్ భూమన అండతోనే పరకామణిలో దొంగలు పడ్డారు. చోరీ చేసిన డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులుగా మారిందని వ్యాఖ్యానించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. ఊర చెరువు కాల్వలను వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ నీళ్లలో కూర్చొని ప్రత్యేక రీతిలో ధర్నా చేపట్టిన బీజేపీ నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకుట్పల్లిలో బతుకమ్మ సంబరాలు ఒక్కరోజు ముందుగానే సందడిగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సాంప్రదాయ పండుగకు విశిష్టత కేసీఆర్ ప్రభుత్వంలోనే లభించిందని మహిళలు అభిప్రాయపడ్డారు. తీరొక్క పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎత్తి పట్టుకుని మహిళలు పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. కూకుట్పల్లిలో బతుకమ్మ ఉత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇది ఒక తెలంగాణలో తప్ప ఎక్కడా కూడా మన ఈ బతుకమ్మ అనేది ఎక్కడా కూడా ఉండదు. మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ బతుకమ్మకు విశిష్టత పెరిగి అంతటా కూడా వ్యాపించి ఇప్పుడు ఎక్కడ చూడు బతుకమ్మ అనగానే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి బతుకమ్మ ఆడటము, పిల్లలు ముఖ్యంగా పిల్లలు ఒకప్పుడు అంతరించిపోతుంది అనుకున్న బతుకమ్మ ఇప్పుడు పిల్లల్లో ఉత్సాహం నింపింది. ప్రతి వాడవాడలా కూడా పెద్దల కంటే ఎక్కువ పిల్లలు ఆడటం జరుగుతుంది. ఇలాంటి సాంప్రదాయాలు కూడా మనం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళాలి, ముందు భావితరాలకు అందించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కడియం శ్రీహరి విడుదల చేసిన ప్రొసీడింగ్ కాపీని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య బహిరంగంగా తగలబెట్టారు. ఎమ్మెల్యే సంతకం లేకుండా విడుదల చేసిన ఈ ప్రొసీడింగ్ కాపీకి ఎలాంటి విలువ లేదని ఆయన మండిపడ్డారు. కనీసం సంతకం పెట్టే ధైర్యం లేని పిరికోడు కడియం శ్రీహరి ఈ ప్రొసీడింగ్ కాపీ చెత్త కాగితంతో సమానమంటూ రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది చిత్తు కాగితంతో సమానం. ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ. ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ. ఇది ఎవరో చేసిన ముద్ర, ఒట్టి ముద్ర మాత్రం ఉన్న దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని పిరికోడు కడియం. సంతకం కూడా పెట్టని పిరికోడు కడియం శ్రీహరి. ఇది ప్రొసీడింగ్ కాదు. నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్. దాని మీద ఎక్కువ వర్క్లలో జీఓ టు బి టేకెన్ అంటే ఓన్లీ ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది.
సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు తగలబెడతా ఉన్నాం. ఇట్లాంటి వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలను తగలబెడుతున్నాం. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, శ్రీకాకుళం జిల్లా పలస మండలంలో సంఘటన చోటు చేసుకుంది. పలస మెయిన్ రోడ్ ఎస్సీ స్టేట్ వీధికి చెందిన కొత్తపల్లి లావణ్య అనే దళిత మహిళపై వడ్డీ వ్యాపారస్తులు మరియు గుర్తు తెలియని వ్యక్తులు రౌడీజంగా దాడి చేశారు. మహిళలను పలస ఎల్లమ్మ గుడి దగ్గర రప్పించి చిత్తు పట్టుకుని జుట్టు పట్టి మొక్కలతో కొట్టి తగిన విధంగా ఆపకపోవడంతో తీవ్రంగా గాయపరిచారు. శ్రీకాకుళం జిల్లా పలస కాశీబొగ్గు పలస మండలంలో ఉదయపురం ఎస్సీ వీధికి సంబంధించిన లావణ్య అనే అమ్మాయిపై వడ్డీ వ్యాపారం చేస్తూ జలగల్లాగా పీడించుకుంటూ తింటూ ₹1,00,000కి 3 లక్షల రూపాయలు కట్టినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇంకా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి దాడి చేసి రౌడీజంగా అమౌంట్ వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిన్న మాట్లాడుకుందామని చర్చలకు పిలిచి ఎస్సీ వీధి నుంచి అమ్మవారి గుడి దగ్గరికి రప్పించి ఎల్లమ్మ గుడి దగ్గర కూర్చొని పెట్టి మాట్లాడుతుండగా లావణ్యపై జుత్తు పట్టుకొని అతర కమ్యూనిటీ కులహంకారంతో నిన్న అమ్మాయిని 12 గంటల సమయంలో విపరీతంగా దాడి చేయటం జరిగింది. ఈ దాడికి పాల్పడిన బీసీ కులానికి చెందిన మహిళలు దాదాపు ఒక 15 నుంచి 20 మంది వరకు ఈ దాడిలో పాల్పడ్డారు. నిన్న జరిగిన దాడిపై మా దగ్గర వీడియో ఉంది. ఆ వీడియో ప్రకారంగా లావణ్య పైన దాడి చేసినట్టు అసాములపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తూ చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. అలాగే ఏ రకంగా జరిగిందమ్మా దాడి? నీ పేరేంటి? పిలిపించారు, కూర్చొని మాట్లాడుతున్నా అన్నారు. ఈ 25 మంది జుట్టు పట్టి ఈడ్చుకొట్టారండి. అందులో కొందరు బాణం ఉండాలి ఈడ్చున్నాడు. రోడ్డు మీద పుల్లి మీద కడుగుతాన్ని కొట్టారండి. ఏమంటే ఆవిడ కిడ్నీ ఒకటి లేదు అని చూపించింది. చూపించి సేవ దెబ్బలు చేయించిన దెబ్బలు నాకు మా బాబుకి కాదు ఇంటి దూరం కొట్టారండి. 25 మంది అప్పటికే కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పినా వినిపించారు. నా రోడ్డు మీద సావు దెబ్బలు. పోలీసు వాళ్ళు వచ్చారమ్మా? పోలీసు వాళ్ళు రాలేదు, మేమే వెళ్ళామండి. 4 గంటల నుంచి ఎక్కువైపోయింది. ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయ్యింది. పోలీసు అతను అడిగారు మా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేవారు. సార్ అంటే 9 గంటలకి రప్పిస్తాను పోలీసు ఎవరెవరు వచ్చారమ్మా అని అడిగేసి సరే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తాము.
ఎవరన్నా కనుక్కొని మళ్ళీ మేము కలుస్తాం. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అన్యాయం చేశారు. ఇది మీకు ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టి అవి మాకు సరిపోవు. మా ఆటో డ్రైవర్ల అందరికీ 25,000 చొప్పున మీరు ప్రకటించాలి, లేదా మా ఆటోలన్నిటినీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లకి తీసుకొని మేము కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం. 8 గంటల పాటు ప్రజలందరికీ ఉచిత ఆటో సర్వీసింగ్ అని, మాకు మీరు జీతం ఇచ్చి పోషించుకోండి అని ఈరోజు ఆటో డ్రైవర్లు అంతా ధర్నాకు దిగారు. చెప్పండి, ఎందుకు ఇంత ధర్నా దాకా రావాల్సిన పరిస్థితి? సార్, ఫ్రీ బస్సు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అయ్యా, మేము కాదనలేదు. మేము అడిగేది ఏంటంటే, ఆ రోజు ఆయన పెద్ద ఆయన ఏవైతే ప్రకటించాడో, నేను ఆటో కార్మికులకు 15,000 రూపాయలు వేస్తానని, ఆ 15,000 కూడా చాలా మా డిమాండ్. మాకు కుటుంబానికి 25,000 కావాలి. లేని పక్షంలో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఈ ఆటోలన్నీ. మేము కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం. మీ గవర్నమెంట్ తరఫునే 8 గంటలు డ్యూటీ చేస్తాం. నెలకు 30,000 రూపాయలు ఇచ్చేయండి ప్రతి ఆటోకి. ఇక్కడ డ్రైవర్లు, ప్రతి ఆటోకి డ్రైవర్లు ఉన్నారు, ఇద్దరు ఉంటారు. ఆ డ్రైవర్లందరినీ మీరే హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇప్పుడు లోగడ ఒకసారి ప్రైవేటు వాహనాలన్నీ గవర్నమెంట్ యూనియన్ చేసుకుంది. విజయవాడలో ప్రైవేటు డ్రైవర్లు అందరినీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అలాగే ఈ రోజు ఆటోలు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం. ఆటోలు ఏదైతే మాకు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. ఊర చెరువు కాల్వలను వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ నీళ్లలో కూర్చొని ప్రత్యేక రీతిలో ధర్నా చేపట్టిన బీజేపీ నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఐసీసీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం క్షేత్రస్థాయిలో సందర్శించి అభివృద్ధి పనులపై సమీక్ష జరిపి డిజైన్లను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. సమీక్ష సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదార్ వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.